హాయ్ హలో నమస్తే. నేను ఎప్పట్లాగే మీ నాలుబంధు నవీన్. తెలంగాణ అబ్బాయి, ఆంధ్ర అమ్మాయి, సికింద్రాబాద్ టు గుంటూరు జర్నీ అంతా కూడా మీకు చూపించేస్తాను. చివరిలో విజయవాడ కనకదుర్గ అమ్మవారి దర్శనం కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. ఇక ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం, పదండి. మొత్తానికైతే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము. చూసుకోండి, అందరికీ ఇక్కడ నుంచే గుడ్ మార్నింగ్. ఇంకా సూర్యుడు కూడా అప్పుడప్పుడే వస్తూ ఉన్నాడు. 6 గంటలకైతే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి చేరుకోవడం జరిగింది. సకాలంలో మన ట్రైన్ కూడా వచ్చేసింది. సికింద్రాబాద్ టు గుంటూరు ఇంటర్సిటీ. భోగి మొత్తం మనదే, కూర్చున్న వాళ్ళంతా మన వాళ్ళే. చూసుకోండి, పెళ్ళికొడుకు హాయ్ చెప్తున్నాడు అక్కడి నుంచి. సరదాగా ఇంకా ట్రైన్లో ఎక్కి అన్ని సదురుకొని బ్యాగ్లన్నీ ఒక చోట పెట్టుకొని ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు కూర్చోవడమే. ఒక చోట స్థిమితంగా కూర్చోవడం అనేది లేదు. చక్కగా మార్చుకుంటూ సీట్లనన్నీ ఎంజాయ్ చేసుకుంటూ పంచులు కొట్టుకుంటూ. అగో లూడో గేమ్ స్టార్ట్ అయిపోయింది. ఇక ఒక్కొక్కటి మొదలైపోయింది, చూద్దాం. లూడో ఇలా సరదాగా ఆడుకుంటూ గుంటూరుకి అయితే బయలుదేరాం. పెళ్లి కూతురు వాళ్ళ అమ్మగారు కూడా వచ్చేసారు ఫ్రేమ్లోకి. చూసుకోండి, లూడో ఆడేవాళ్ళు లూడో ఆడుతున్నారు, కబుర్లు చెప్పుకునే వాళ్ళు కబుర్లు చెప్తున్నారు. ఇక అసలు విషయానికి వెళ్ళినట్టయితే, ఇందాక మనం చెప్పుకున్నాంగా, తెలంగాణ అబ్బాయి, ఆంధ్ర అమ్మాయి. అబ్బాయి వచ్చేసి సికింద్రాబాదు, అమ్మాయి వచ్చేసి గుంటూరు. చూడండి, ఇది మేనరికమే అనమాట ఈ పెళ్ళైతే. అమ్మాయి అబ్బాయి బావ మరదల్లే. చక్కగా గుంటూరుకి అయితే బయలుదేరినాం కదా. ఇగో కృష్ణా నది చూపిస్తున్నాను, చూసుకోండి. బ్యారేజ్కి, ప్రకాశం బ్యారేజ్కి యువతలి వైపు ఒకప్పుడు ఇవన్నీ నీళ్ళతో నిండి ఉంటుండే. ఎటు చూసినా నీళ్ళే. భయం అయ్యేది ట్రైన్ విండోల నుంచి చూస్తుంటే. చూడండి, ఇప్పుడు ఒక్క చుక్క నీళ్ళు లేవు. అక్కడక్కడ ఏదో కుంటల్లాగా కనబడుతున్నాయి అంతే. అక్కడ దూరాన కనిపిస్తుంది చూసారా, అది బస్ వెళ్ళేది. దాని కింద నుంచి ట్రైన్ వెళ్ళేది. ఆ బ్రిడ్జ్లన్నీ కూడా అక్కడే ఉన్నాయి. ఇది ట్రైన్ వెళ్ళే బ్రిడ్జ్. చూడండి, కృష్ణా నది ఇప్పుడు కొంచెం కాలువలాగా కనబడుతుంది. చాలా బాగుంటుంది వ్యూ. అసలు మీకు అందరు బహుశా నీళ్ళున్నప్పుడు చూసి ఉంటారు, కానీ నీళ్ళు లేనప్పుడు చూసేది కూడా ఒక వింతే. ఎంత లోతుందో, దాని అడుగున ఏముందో తెలియదు కదా మనకి. ఇప్పుడు చూస్తే అర్థమైపోతుంది. నీళ్ళ లోపల ఏమున్నా నీళ్ళు తగ్గినాయి అంటే భూమి పైకి రావాల్సింది, నీళ్ళు పెరిగినాయి అంటే భూమి లోపలికి వెళ్ళాల్సింది. ఇది సహజ సిద్ధం. చూడండి, అక్కడ కాలువ అయిపోయింది, కృష్ణానది అయిపోయింది, పక్కనే పొలాలు మొదలైపోయాయి. ఇక్కడెక్కడా కూడా మోటార్లు కానీ బోర్లు కానీ ఉండవు. జస్ట్ కాలువలో పంప్ వేసేయడం, నీళ్ళు లాగేసుకోవడం, పొలాలకు పెట్టుకోవడం. చాలా బాగుంది. అలా సరదాగా ట్రైన్లో కబుర్లు చెప్పుకుంటూ వెళ్తూ, నది జలాలను చూస్తూ, అట్లాగా ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ, పచ్చటి పంట పొలాలు, భూమికి పచ్చని రంగేసినట్టు అది కనబడాలంటే ఆంధ్రాకి వెళ్ళాల్సిందే. భూమి పైన మొత్తం పచ్చటి రంగాలకినట్టుగా కనబడుతూ ఉంటుంది. ఇంకా సీజన్లో ఎల్లుంటే కనుక ఇంకా బాగుంటుండే. ఇదంతా చిలక ప్రాంతం అన్నమాట, కొండల ప్రాంతం. కొండ వచ్చేసి చూసుకోండి. ఇక హిల్ స్టేషన్ స్టార్ట్ అయిపోయింది. అలా చూస్తూ ఉంటే, సైలెంట్గా ట్రైన్ ముందుకు వెళ్తూ ఉంటే, ఆ యొక్క
అనుభవాన్ని చెప్పడానికి మాటలైతే సరిపోవట్లేదు. ఎంత బాగుందంటే చాలా బాగుంది. దీని అంతటినీ కూడా మీరు ట్రైన్లో ఉండి జర్నీ చేస్తూ ఈ యొక్క నేచర్ని ఆస్వాదిస్తూ ఆ భావన మీలో కలుగుతుందని నేను అనుకుంటున్నాను. చూసుకోండి. ఇంకా ఇప్పుడిప్పుడే కొంచెం ఎండలు స్టార్ట్ అయినాయి అంతే. కానీ ఇక్కడ సికింద్రాబాద్లో ఉన్న వెదర్తో పోల్చుకుంటే గుంటూరులో మాత్రం ఒక 4 డిగ్రీలు ఎక్కువే ఉంటుంది. చూసుకోండి. కొండలు, చెట్లు, కాలువలు, రైల్వే స్టేషన్ చూడండి ఎంత బాగుందో. ఇది టైంతో సహా కనబడుతుంది మీకు. రైల్వే స్టేషన్లో రంగురంగుల బొమ్మల చేత టెర్మినల్ని మాత్రం చక్కగా అలంకరించి పెట్టారు. చూసుకోండి. బాగుంది. నెక్స్ట్ స్టాప్ అయితే మనం దిగే స్టాప్ గుంటూరు వచ్చేసింది. చూసుకోండి. ట్రైన్ దిగేసి ఎవరి లగేజీలు వాళ్ళు మోసుకుంటూ చిన్నగా టెర్మినల్ నుంచి ఎగ్జిట్ అవుతున్నారు. చూడండి, వస్తూనే ఉంటారు. ఇక బాగుంది. గుంటూరు రైల్వే స్టేషన్ అయితే ఇప్పుడు దిగినటువంటి ప్లాట్ఫామ్ చాలా బాగుంది. టెర్మినల్ ఇది. ఇంకోటి కొత్తగా అటువైపు నిర్మిస్తున్నారు. ఇప్పుడు మనం కిందికి వెళ్తున్నాం కదా, ఈ కిందికి వెళ్ళేసి ఆపోజిట్ మెట్లు కనబడుతున్నాయి కదా, అటువైపు ఉంది. అది మీకు వీలైతే వచ్చేటప్పుడు చూపించే ప్రయత్నం చేస్తాను. అండర్ గ్రౌండ్ నుంచి బయటికి ఎగ్జిట్ ఇచ్చారు. చూసుకోవచ్చు, చాలా బాగుంది. టెర్మినల్ ఇది కొత్తగా కడుతున్నారు అనమాట. చూసుకోండి. అక్కడ నుంచి ఇటువైపు మొత్తం 4 వైపుల సర్కిల్ మొత్తం అండర్ గ్రౌండ్లోనే ఉంది. ఇందులో నుంచి చిన్నగా మనం బయటికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. మరి ఎటువైపు వెళ్ళొద్దో మనకు కూడా తెలియదు. అందరితో పాటు మనం కూడా నడుచుకుంటూ వెళ్ళాలి. మార్గదర్శకులు అయితే ముందు వెళ్తూ ఉన్నారు, వాళ్ళని ఫాలో అవుతూ మనం వెళ్తూ ఉన్నాం. కిందికి వెళ్తేనైతే ఏదో లోకానికి కొత్తగా వెళ్ళినట్టే అనిపిస్తుంది. అక్కడ మొత్తం భూమి లోపల ఇప్పుడు మనం ఉన్నదంతా కూడా అండర్ గ్రౌండ్లో టన్నల్లో ఉన్నట్టు ఉంది మొత్తానికైతే. అదిగో గుంటూరు టెర్మినల్ 2 నుంచి బయటకు వెళ్ళినాం. ఇక అందరం ఒక దగ్గర గ్యాదర్ అయితే అయినాం. అక్కడ చూసుకోవచ్చు, డిస్ప్లే మీద ట్రైన్ నేమ్స్ కూడా వస్తున్నాయి. ఇక ఇక్కడ నుంచి చక్కగా ఎక్కడికి వెళ్ళాలంటే అమ్మాయి తరపున వాళ్ళు మనల్ని రిసీవ్ చేసుకోవడానికి వచ్చేస్తున్నారు. వాళ్ళు వచ్చిన తర్వాత ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి వెళ్ళడమే మన పని. చూసుకోండి. ఇక 6 గంటలు 7 గంటలు జర్నీ చేసేసి ఇక అబ్బాయి వాళ్ళ మేనల్లుడితోటి కాసేపు ఆడుకుంటూ, ఫ్యాన్ చూసారా ఎట్లా ఉంది, 6 రెక్కలు. అబ్బాయి వాళ్ళ బావగారండి, బరువు బాధ్యతలు మోసుకుంటూ వచ్చేస్తున్నాడు. చూసుకోవచ్చు మీరు. 2 చేతుల్లో 2, వెనకాల 1. పెళ్ళి కొడుకు బావ. చిట్ చాట్. నెక్స్ట్ ఏంది, ఎక్కడికి వెళ్ళాలా, ఈ స్టేషన్లో ఇంకెంతసేపు ఉండాలా. అప్పుడే వచ్చినాం, పెద్ద టైం కూడా ఏం అవ్వలేదు, 15-20 నిమిషాలు అంతే. మరి అంతమందిని ఒకే చోట గ్యాదర్ చేసుకొని వాళ్ళందరిని ఒక తాటిపైకి తీసుకొచ్చేసి అక్కడ నుంచి వెళ్ళాలి కదా. మరి ఎలా వెళ్తే బాగుంటుంది, ఏం చేస్తే బాగుంటుంది, ఇటు నుంచే మన బస్సులు ఉన్నాయా లేకపోతే మన వెహికల్స్ వస్తున్నాయా అంటూ అందరూ కూడా ముచ్చటించుకుంటూ అయితే ఎంజాయ్ చేస్తున్నారు. ఈ లోపల మనకు రావాల్సిన వెహికల్స్ అయితే వచ్చేస్తున్నాయి. కాసేపు ఓపిక పట్టండి, ఏం ఇబ్బంది లేదు మనకు. అటు నుంచి బస్ బుక్ చేశారు వాళ్ళు, వచ్చి తీసుకెళ్తుంది. కంగారు ఏం లేదని చెప్పి పెళ్ళికొడుకు వాళ్ళ నాన్న ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. చూసుకోండి. వచ్చిన వాళ్ళందరికీ కూడా అదే చెప్తున్నాడు. ఇక్కడ నుంచి నేరుగా మనం అమ్మాయి వాళ్ళ విడిది ఇంటికి వెళ్ళాలి. అక్కడి నుంచి భోజనాలు చేసుకున్న తర్వాత మిగతా కార్యక్రమాలు చేద్దాంలే అని అయితే చెప్పడం జరుగుతుంది. చూసుకోండి. అగో అమ్మాయి వాళ్ళ అమ్మగారు మాట్లాడుకుంటున్నారండి. డిస్కషన్ ఏంటి, ఇప్పుడు ఇక్కడ నుంచి ఎలా ఏంటి సంగతిని. ఏం లేదండి, మీరేం టెన్షన్ పడకండి, కాసేపట్లో వెహికల్ వచ్చుద్ది, మీ అందరినీ తీసుకెళ్తామని చెప్పి అగో
అత్త అల్లుడు డిస్కషన్ అదే. ఇక నుంచి నేరుగా ఎక్కడికి వెళ్దాం, గెస్ట్ హౌస్లోకి వెళ్దామా లేకపోతే అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్దామా అని చూసుకోండి. మొత్తానికైతే విడిది వాళ్ళ ఇంటికి వచ్చేసాము. అమ్మాయికి ప్రధానం అయితే జరుగుతుంది ఇక్కడ. అమ్మాయికి ప్రధానం అనేది పెట్టేయడం జరుగుతుంది. చూసుకోండి, పెళ్లి కూతురు. బాగుంది. ప్రధానం అనేది సపరేట్గా పెట్టడం చాలా బాగుంది. ఇక్కడైతే మనం పెళ్లిలోనే ప్రధానం పెట్టించేస్తామో అయిపోద్ది, కానీ ప్రధానం అక్కడ సపరేట్గా పెట్టించడం అదొక ఈవెంట్ లాగా అనిపించింది. బాగుంది. అన్నీ కలిపి ఒకేసారి చేసేసి 4 గంటల్లో పెళ్ళి ఎక్కడిదక్కడ అయిపోతుంది, కానీ ఇక్కడనైతే కొంచెం పెళ్ళిలాగా అనిపించింది. ప్రధానం ఒకసారి, వరపూజ ఒకసారి, అబ్బాయికి కాలు గడగడం ఒకసారి, జీలకర్ర బెల్లానికి ఒక ముహూర్తము, పెళ్ళికి ఒక ముహూర్తము సపరేట్గా చేయడం జరిగింది. బాగుంది. చూడండి, ప్రధానం అయిపోయింది. అమ్మాయిని తీసుకెళ్తున్నారు. మళ్ళీ చూపిస్తాను మీకు మిగతాది. చూడండి, మేము వచ్చినటువంటి హోటల్ రూమ్ ఇదే. మొత్తం కాన్ఫరెన్స్ హాల్ లాగా ఉంటుంది ఇది. ఈ హాల్ వచ్చేసి హనీమూన్ కపుల్ కోసం ఏర్పాటు చేసిందంట. ఇక మేమందరం ఇందులోకే వచ్చేసాం, ఇందులోనే స్టే చేసాం. ఇక మిగతా ఫ్యామిలీస్కి ఒక 6 రూమ్స్ అయితే సెకండ్ ఫ్లోర్లో తీసుకోవడం జరిగింది. ఇది మాకు 4th ఫ్లోర్లో ఉంది. అది రూమ్ విషయం. ఇంకో అమ్మాయికి మళ్ళీ ప్రధానం మధ్యలో ఆపాను కదా, కంటిన్యూ చేసేయండి ఇక్కడ నుంచి. కానీ రాగానే మంచిగా భోజనాలు పెట్టించారు. ఇక సాయంకాలం అయితే బాగా బిల్డింగ్ పైన కూర్చుండబెట్టి మర్యాదలు చాలా బాగా చేస్తున్నారు. చూసుకోండి. సాయంకాలం మళ్ళీ టీలు కాఫీలు చాలా బాగా ఇచ్చారండి. దాదాపుగా ఒక 50 నుంచి 75 మంది వెళ్ళుంటాము, పైన ఉండుంటాము ఓవరాల్గా. వెళ్ళగానే చక్కగా ఇగో భోజనాలు చేసేవాళ్ళు ఇంకా చేస్తూనే ఉన్నారు. మేము మధ్యాహ్నం 3 గంటలకు అట్లా చేరుకున్నాం అక్కడికి. రాగానే ఫ్రెష్ అప్ అయిపోయి భోజనాలు అయిపోయిన వెంటనే అమ్మాయికి ప్రధానం పెట్టిచ్చేస్తే రేపు ఉదయం పెళ్ళి. ఉదయం 9 గంటలకు పెళ్ళి అయితే మబ్బులో 3 గంటలకు అబ్బాయికి కాళ్ళు కడిగే కార్యక్రమం ఉంటుంది సపరేటు, అదొక టైం. జీలకర్ర బెల్లానికి ఒక టైము, మళ్ళీ ముహూర్తానికి ఒక టైం తాళి కట్టించడం. చాలా బాగుంది. అబ్బాయి వాళ్ళ నాన్నగారు వచ్చిన వాళ్ళందరికీ ఫుడ్ స్పెషల్ బాట్లు అన్నీ కూడా చేస్తున్నారు. అబ్బాయి వాళ్ళ సిస్టర్ చెల్లాయి అందరినీ చక్కగా అరుచుకుంటుంది, భోంచేశారా ఏంటి అందరు తినండి అనేసి అని చెప్పి. అమ్మాయి వాళ్ళ అక్క చెల్లెళ్ళు అంతా ఒకే కుటుంబం అండి. అబ్బాయి వాళ్ళ అమ్మగారి అన్న కూతురు అంతే, మెనోలన్నట్టేగా. ఇంకా కొత్త ఏముంది పాత ఏముంది అక్కడ, అంతా కలిసిపోవడమే. అయినప్పటికీ కూడా మర్యాదల్లో మాత్రం ఎలాంటి లోటుపాట్లు ఎక్కడా కూడా జరగకుండా చాలా చక్కగా మాకైతే చూసుకోవడం జరిగింది. బాగుంది. ప్రధానం అయిపోయింది. అన్నీ 21 రకాల ఐటములు పెట్టారు మొత్తం. చూడండి, హోటల్ రూమ్ చూపిస్తాను మీకు ఇక్కడ నుంచి ఒకసారి చూసుకోండి. ఏదో మేము ముందు రోజు వచ్చేసి ఇందులో స్టే చేసినాం. ఇక ఇది 2వ రోజు మార్నింగ్. అబ్బాయిని ఇక్కడ నుంచే తీసుకెళ్ళడానికి వస్తారనమాట. చూసుకోండి ఒకసారి హోటల్ రూమ్ చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. చాలా బాగుంది హోటల్, పర్వాలేదు. చక్కగా రాగానే ఎంట్రన్స్లో గణపతి, గౌతమ బుద్ధుడు, బోధి వృక్షము, అదిగో బాగుంది. కౌంటర్ ఇప్పుడు మేమందరం అబ్బాయిలు ఉండడానికి పైన ఫస్ట్ చూపించాను కదా,
అది తీసుకున్న మిగతా వాళ్ళందరికీ ఫ్యామిలీస్ రూమ్లు ఎవరి వాళ్ళకి ఇక్కడ. కానీ ఎంత చక్కగా అరుచుకున్నారంటే ఒక్కొక్కరికి టూత్ బ్రష్, టూత్పేస్టు ఇవ్వడం, మళ్ళీ ఒక సోపు రెడీ అవ్వడానికి. పెళ్లి కొడుకు అయితే టోటల్గా రెడీ అయిపోయాడు. అబ్బాయికి తాంబూలం ఇచ్చేసి ఇక పందిట్లోకి తీసుకెళ్ళడమే. చూసుకోండి, హడావుడి మొదలైపోయింది, పెళ్లి హడావుడి అంతా కూడా బాగుంది. నిన్నటికంటే పెళ్లి కొడుకు ఇవాళ సూపర్గా కనబడుతున్నాడు. చక్కగా ఇటు నుంచి బయలుదేరడమే. ఇంకా హడావుడి హడావుడి. పెళ్లి కొడుకు పెళ్ళి తనదే, బాధ్యతలు తనవే, క్షణం తీరిక లేదు. చూడండి, ఇవి హోటల్ గదులు. అటువైపు ఇటువైపు అన్నీ మనయే. ఒక ఫ్లోర్ మొత్తం మనయే, పైన మొత్తం మనదే. ఇగో ఇది ఇంకో అబ్బాయిని తీసుకెళ్ళడానికి అమ్మాయి వాళ్ళైతే వచ్చారు. బాజా మోగిస్తున్నారు అక్కడ. చూడండి, కారు కూడా చక్కగా అలంకరించి తీసుకురావడం అయితే జరిగింది. బాగుంది, చూసుకోండి. ఇక్కడ నుంచి చిన్నగా అబ్బాయిని తీసుకొని రావడం జరుగుతుంది. చూసేద్దాం. మొత్తానికైతే ముహూర్త సమయానికి జీలకర్ర బెల్లం పెట్టించడం అయితే జరిగింది. చూసుకోండి, మధురమైన ఘట్టాలు, మధురమైన క్షణాలు. కొంచెం వేడి ఎక్కువ కదండి అక్కడ, ఇంకా కొంచెం ఉక్కగానే ఉంటుంది. అయినప్పటికీ కూడా పర్వాలేదు. ఫంక్షన్ హాల్ 2 ఫ్లోర్స్ ఉండడం వల్ల కొంచెం వేడి తగ్గింది. అగో జీలకర్ర బెల్లం ఫోటోషూట్ చూసుకోండి, దగ్గరుండి మరి చూపిస్తున్నాను. ఎంత హ్యాపీ మూమెంట్ ఇది. జీవితంలో మర్చిపోని రోజు అంటే ఏదైనా ఉంటుందా అంటే అది ఇదనే చెప్పుకోవాలి. చూడండి, అందరి జీవితాలలో, అంటే పెళ్ళైన వాళ్ళందరి జీవితాల్లో ఒక్కసారి వాళ్ళ పెళ్ళిళ్ళను గుర్తుకు చేసుకొని ఆనందించాలని మనస్ఫూర్తిగా నేనైతే కోరుకుంటున్నాను. చూడండి, ఇక జీలకర్ర బెల్లం పెట్టడం అయింది. ఇక తాళి కట్టడం కోసం ఇక స్టిల్స్ జరుగుతూ ఉంటాయి. చూసుకోండి, సరదాగా ఏదో బొమ్మల పెళ్ళిలాగా అనిపించింది. అమ్మాయి అబ్బాయి చాలా క్యూట్గా, పక్కనున్న వాళ్ళందరూ కూడా బొమ్మల పెళ్ళికి వచ్చిన బంధువుల్లాగా ఉన్నారు. కానీ బాగుంది, చక్కగా అనిపిస్తుంది. చూడ చక్కని జంట, బాగుంది. మాంగళ్యధారణం అయిపోయి కథం. 3 ముళ్ళు వేసేసామా, ఫుల్ స్టాప్ పెట్టేశామా. ఇక్కడికి బ్యాచులర్ లైఫ్. ఇక జీవితం అంతా ముందుకే, వెనక్కి తిరిగి తీసుకోవాల్సిన అవసరం ఉండదు. చూడండి, అమ్మాయి వాళ్ళు 3 అక్క చెల్లెళ్ళు. ఈ అమ్మాయి లాస్ట్ అమ్మాయి. బాగుంది. అబ్బాయి ఓన్లీ సన్ ఒక్కడే, 2 చెల్లెళ్ళు. పెళ్ళిళ్ళు అయిపోయాయి, తను కూడా చేసేసుకుంటున్నాడు, వెల్ సెటిల్డ్. అది మన పని మనం చేసుకుంటూ వెళ్తే మనకేం కావాలో ఆ కాలమే నిర్ణయిస్తుంది. ఆ కాలానికి తగ్గట్టు ఏవి ఎప్పుడు రావాలో అప్పుడు వచ్చేస్తూనే ఉంటాయి. బాగుంది. దగ్గరుండి పెళ్ళి తంతంతా చూడాలనేసి చెప్పి నేను చూస్తూ మీకు చూపిస్తున్నాను. చూడండి, ఏదో ఓవరాల్గా ఇదండి ఫంక్షన్ హాల్. చాలా బాగుంది.
రెండు వైపుల వాళ్ళు బంధువులు కూడా అంతా కలిసే ఉంటారు. ఇంకా ఈరోజు ముహూర్తాలు ఎక్కువ పెళ్ళిళ్ళు ఉండడం వల్ల కొంతమంది మాత్రమే రావడం జరిగింది. చెప్పానుగా మీకు వీడియో మొదట్లో, కృష్ణా నదికి వెళ్తున్నాను, విజయవాడ అమ్మవారు చూస్తానని. గుంటూరు నుంచి చక్కగా బయలుదేరి పెళ్ళవగానే విజయవాడకైతే సాయంకాలం రావడం జరిగింది. ఇగో ప్రకాశం బ్యారేజ్ ఇవతల వైపు నీళ్లున్నాయి, చూసుకోండి. ట్రైన్లో వచ్చేటప్పుడు అవతల వైపు చూపించాను మీకు. ఇది ఇవతల వైపు. ఇగో కనకదుర్గ అమ్మవారి బస్సు సర్వీస్ ఉంటుంది ఒకటి, డిపో టు కొండపైకి. ఆ బస్సు ఎక్కేసాము అక్కడ. ఇంకో చూడండి, ఆ బ్రిడ్జ్ కింద నుంచి గుండా వస్తారు. ఇక్కడ భక్తులు స్నానం చేస్తారు, మొహం కాల్జీలు కడుక్కుంటారు, వాళ్ళ శక్తానుసారం ఏదైనా చేసుకుంటారు. కాబట్టి అక్కడ ఒక 10-15 నిమిషాలు బస్సు ఆపడం జరుగుతుంది. బస్సులో ఉన్న వాళ్ళు వెళ్ళి రెడీ అయ్యి రావచ్చు, లేదంటే అక్కడ రెడీ అయిన వాళ్ళు వచ్చి కూడా బస్సు ఎక్కొచ్చు. సో పెద్ద కాస్ట్ ఏం లేండి, 10 రూపీస్ తీసుకుంటారు అంతే. అదే ప్రైవేట్ వెహికల్ని అడిగితే మాత్రం 50 రూపాయలు 60 రూపాయలు తీసుకుంటారు. కానీ దేవస్థానం బస్సులు పెట్టింది చాలా బాగున్నాయి. కృష్ణానదిలో స్పీడ్ బోటింగ్ జరుగుతుంది చూడండి. బాగుంది. ఇదో చిన్నగా ఈ బ్రిడ్జ్ ఏంటంటే అమ్మవారికి కొండ వైపు నుంచి అవతల వైపు వెళ్తుంది. ఎటు వెళ్తుందో మనకైతే తెలియదు, మీకు తెలిస్తే కనుక కామెంట్ చేయండి. ఇదిగో ఇట్లా అని మనం వెళ్తూ ఉంటాము. ఆ కృష్ణానది మొత్తం కూడా క్లియర్ కట్గా కనబడుతుంది. చక్కగా చూడండి, ఆ సన్సెట్ కూడా నీళ్ళల్లో కనబడుతుంది, గమనించండి. ఇదో దూసుకెళ్ళిపోతుంది కొండపైకి బస్సు. ఇంకా అప్పుడు ఇక్కడ చిన్న కొండ ఉంటుండే అండి, ఆ కొండపై నుంచి మెట్లు వేసుకొని ఇక్కడికి దారి ఉంటుండే. ఆ కొండను మొత్తం తీసేసి ఫ్లైఓవర్ వేసేసారు అక్కడ. చూడండి, బస్సులో నుంచి వ్యూ చాలా బాగుంది. పైన బ్రిడ్జ్, కింద మనము కథం హిల్ స్టేషన్ వచ్చేసింది. కొండపైకి యూటర్న్ చేసుకున్నాము, ఇక వెళ్తున్నాం. ఈ కొండపై నుంచి వెళ్ళేటప్పుడు బ్రిడ్జ్ కొండ అవతల నుంచి అటు వెళ్ళిపోతుంది, మనం ఇటు నుంచి కొండపైకి బయలుదేరుతున్నాం. తీసుకోండి, ఓంకారం శూలం. గోపురం కింద నుంచి అయితే వెళ్తున్నాము, చూసుకోండి. పైకి వెళ్ళినా కొద్దీ వ్యూ అనేది చాలా బాగుంటుంది. మీకు పైనుంచి కూడా చూపిస్తాను. కింద వైట్ పెయింట్ అంతా కూడా భక్తులకి ఎండాకాలంలో కాళ్ళు కాలకుండా ఉండడం కోసం. దానిపైన నడిస్తే చల్లగా ఉంటుంది. ఆ వైట్ పెయింట్ దాటి ఒక్క అడుగు ఇటు పెట్టినా కూడా సుర్రమని కాలు కాలుతున్నాయి. ఇగో ఇక్కడ వరకు కొండపైకి బస్సు వస్తుంది, మన వెహికల్ కూడా ఇక్కడ వరకే లాస్ట్. ఇక్కడ నుంచి నడుచుకుంటూ దర్శనానికి వెళ్ళాలి. కొండపై నుంచి నివాసం ఉండే ప్రాంతం అంతా చూపిస్తున్నాను చూడండి. ఇళ్ళు, ఫ్లైఓవర్సు, రోడ్సు, ప్రకాశం బ్యారేజ్ అవతలి వైపు, ప్రకాశం బ్యారేజ్ ఇవతలి వైపు చూడండి. ఇదో ఇక్కడికే లాస్ట్ అండి. వెహికల్స్ ఇక్కడే స్టాప్ చేయాలి. అక్కడ కౌంటర్లు కూడా ఉంటాయి, అందులో మన వస్తువులు భద్రపరచుకోవచ్చు. ఇక ఇక్కడ నుంచి లోపలికి ఫోన్లు, కెమెరాలు నాట్ అలౌడ్. ఒక్కసారి విజయవాడ పట్టణాన్ని చూడండి కొండపై నుంచి. బాగుంది సిటీ, చాలా బాగుంది. ఈ కొండ చర్యలు విరిగి పడకుండా మీకు తగిన చర్యలు తీసుకున్నారు, అది చాలా బాగుంది. సిమెంట్ వేసేసారు అనమాట అక్కడ పడకుండా. చూడండి, ఇక్కడ లడ్డు కౌంటర్ ప్రసాదం ఉంటుంది, తీసుకోవచ్చు. ఎన్నైనా లడ్డూలు ఇస్తారు, ఎన్నైనా పులిహోరాలు ఇస్తారు. ప్రసాదానికి మాత్రం డోకా లేదు. బాగుంది. లడ్డు రేటు మాత్రం 15 రూపాయలే. ఇంకా లోపలికి వెళ్ళనివ్వలేదు అక్కడ. మేమే వెళ్ళి దర్శనం చేసుకొని 2 గంటలు కూర్చొని నిదానంగా బయలుదేరినాం. మళ్ళీ కొండపై నుంచి కిందికి బస్సు ఉంది, ఆ బస్సు కూడా 10 రూపీసే తీసుకుంటారు. ప్రైవేట్ వెహికల్స్ ఉంటాయి, 60-70 రూపాయలు అంటారు బస్ డిపోకి. కానీ ఈ దేవస్థానం బస్సు వాళ్ళు 10 రూపీస్ చక్కగా రైల్వే స్టేషన్ వెళ్ళొద్ది, బస్ స్టేషన్ వెళ్ళొద్ది,
రైల్వే స్టేషన్లో దిగే వాళ్ళు అక్కడ దిగి ట్రైన్ ఎక్కి వెళ్ళిపోవచ్చు వాళ్ళ గమ్యాలకి, బస్ స్టేషన్ వెళ్ళి అక్కడ బస్ ఎక్కి వాళ్ళ గమ్యాలకి వెళ్ళొచ్చు. మేమేంటంటే కనుక గుంటూరు వెళ్ళాలి కాబట్టి విజయవాడ బస్ డిపోకి వచ్చి విజయవాడ టు గుంటూరు వెళ్ళాలి. ఈ లోపల పెళ్లి కొడుకు కూడా వాళ్ళ బంధువులతో కలిసి అమ్మవారి దర్శనానికి రావడం జరుగుతుంది. వాళ్ళకంటే ముందు మనం దర్శనం చేసుకుని అక్కడ రెడీగా ఉన్నాం అనుకోండి, సాయంకాలం అయిపోయిన తర్వాత రాత్రి 1 గంటకు ట్రైన్ ఉన్నట్టుంది, క్యాచ్ చేసుకోవాలి దాన్ని. కాబట్టి మనం ఈ లోపల అమ్మవారి దర్శనం అయిపోయింది. చూడండి విజయవాడ రోడ్లు, రైల్వే స్టేషన్ బాగుంది. చూసుకోండి, రంగులు మారుతూ ఉంటాయి రైల్వే స్టేషన్కి. బ్లూ, పింక్, చూడండి మీరే చూడండి ఇంకా వస్తుంటాయి. రెడ్ బాగుంది. మీకు నైట్లో చూడడం అనేది చాలా బాగుంటుంది. మనం ఇంతకుముందు తిరుపతి వ్లాగ్లో కూడా నైట్లో చూపించాను మీకు. ఇక్కడ మనం విజయవాడకి సాయంకాలం చూపించినా నేను నైట్లో చూపిస్తున్నాను. ఒకటి ఏంటంటే కొంచెం లోపల వరకు వెళ్ళనిచ్చేది ఉండే, ఎలక్షన్ కోడ్ ఉండడం వల్ల లోపలికి చాలా స్ట్రిక్ట్ చేసిండ్రు అనమాట. అక్కడ వాళ్ళని అడిగినాను, ఏంటి ఇక్కడ వరకు వెళ్ళొచ్చు కదా అంటే, అది ముందైతే వెళ్తుండే, ఇప్పుడు ఎలక్షన్ కోడ్ నడుస్తుంది కాబట్టి కొంచెం రిస్ట్రిక్షన్స్ ఎక్కువ ఉన్నాయని చెప్పడంతో ఇంకా అక్కడ వరకు వెళ్ళేసి దర్శనం చేసుకుని వచ్చినాం అనమాట. బాగుంది. చూసుకోండి బస్ స్టేషన్కి అయితే వచ్చేసినాం. విజయవాడ బస్ డిపో చూసుకోండి. ఇక్కడ నుంచే ప్రతి ఒక్క చోటికి బస్సులు ఉంటాయి, బస్సులో వెళ్ళాలనుకున్న వాళ్ళకి. మనం ఇక్కడ నుంచి గుంటూరుకి వెళ్ళాలా, మన గుంటూరు బస్సు రెడీగా ఉంది, వెళ్దాం పదండి. చూడండి అక్కడ గుంటూరు నుంచి మనం రైల్వే స్టేషన్కి రావడం జరిగింది. రాత్రి 11:30 అవుతుంది ఇప్పుడు. మనము వచ్చేటప్పుడు చెప్పినాను కదా మీకు, కొత్త టెర్మినల్ ఒకటి కడుతున్నారు, అండర్ గ్రౌండ్ నుంచి వస్తుంటే మనం ఒక టన్నల్ నుంచి పోయినట్టుందని. అది ఇదే అండి, కొత్తది ఇప్పుడిప్పుడే ఓపెన్ అవుతుంది. ఇంకా ఎక్కువగా ట్రైన్లో రావడం లేదు, ఓపెన్ అయితే అయింది. మనం వెళ్ళేది ఇక్కడ నుంచే. చూసుకోండి చాలా బాగుంది టెర్మినల్ ఇది. కొత్త టెర్మినల్, చాలా విశాలంగా అద్భుతంగా ఉంది. నాకు అదొక మినీ ఎయిర్పోర్ట్ లాగా అనిపించింది ఒక మాటలో చెప్పాలంటే. చాలా చాలా బాగుంది. ఇక్కడ నుంచి దగ్గర అండి అమ్మాయి వాళ్ళ ఇంటికి. బాగుంది. మనం ఇటు నుంచి మధ్యాహ్నం వెళ్ళినాం అంటే వచ్చేటప్పుడు. ఇప్పుడు అటు నుంచి ఇంటికి బయలుదేరుతున్నాం కాబట్టి నైట్లో 12 గంటలకు ఆ ప్రాంతంలో ట్రైన్ ఉంది. మనం 11:30కి వచ్చేసాం. ఇవన్నీ చూసుకొని ట్రైన్ టైంకి టెర్మినల్ లోపలికి వెళ్ళినామంటే మార్నింగ్ వరకు సికింద్రాబాద్ చేరుకుంటాం. చక్కగా విగ్రహాలను ఏర్పాటు చేశారు, లైటింగ్స్ చాలా బాగున్నాయి. చూసుకుంటాం కొత్తది బాగుంది. అసౌకర్యం అన్నట్టు మీకు మర్చిపోయాను, భోజనాల విషయం చెప్పలేదు. ఎంత పద్ధతిగా భోజనాలు పెట్టారంటే, పెళ్ళికొచ్చిన జనాలందరికీ ఒకే చోట 5-6 వరుసలు టేబుళ్ళు పరిచి చైర్లు వేసి కూర్చుండబెట్టి భోజనాలు పెట్టిండ్రు. వడ్డించే వాళ్ళు ఒక 15-20 మంది. తినే ఐటమ్ ఫుడ్ అది ఒక 20-25 రకాల పైనే ఉన్నాయి. ఓపికగా వచ్చి వడ్డించి చాలా చక్కగా అద్భుతమైన భోజనం అయితే పెట్టారు వాళ్ళు. ప్రతి పెళ్ళిలో, ప్రతి పూజా కార్యక్రమంలో బఫే సిస్టాన్ని వదిలేసి చక్కగా కూర్చుండబెట్టి పెట్టే కార్యక్రమం చేస్తే గనక ఫుడ్ అనేది వేస్ట్ అవ్వకుండా ఉంటుందని నేను తెలుసుకున్నాను. ఐ లవ్ గుంటూరు. చాలా బాగుంది, భోజనాలు బాగున్నాయి. అట్లాగే పద్ధతి నచ్చిందండి, కూర్చుండబెట్టి తినే పద్ధతి. అప్పుడెప్పుడో 30 ఏళ్ల కింద 40 ఏళ్ల కింద ఉండే కావచ్చు, ఆ పద్ధతి వాళ్ళు కొనసాగిస్తూ ఉన్నారు. ఇంకా చాలా బాగుంది, నాకు నచ్చింది అదైతే. మనం కూడా కూర్చొని తింటే బాగుంటుంది, ఫుడ్ కూడా వేస్ట్ అవ్వదు, సమయాభావం కొంచెం అటు ఇటు అవుతుంది అంతే. ఇక టెర్మినల్ చూసుకున్నట్టయితే మీరు కనబడుతూ ఉంది, ఒక గ్లాస్ విగ్రహం అయితే లోపల ఉంది.
చుట్టూరా గ్లాస్ ఉంది, అక్కడికి వెళ్ళడానికి అయితే లేదు. మీకు ఇక్కడ నుంచే చూపించే ప్రయత్నం చేస్తాను, చూసుకోండి. జస్ట్ ఓపెనింగ్ అయింది, ఇంకా కొన్ని పనులు అవ్వాల్సినవి ఉన్నాయి, అవి అవుతూనే ఉంటాయి. ఇంకా ఓపెన్ అయ్యి ట్రైన్లు వెళ్ళేటి వెళ్తూనే ఉంటాయి, ప్యాసింజర్లు వచ్చే వాళ్ళు వస్తూనే ఉంటారు, వెళ్తూనే ఉంటారు. చూసుకోండి, అన్నీ మన సాంప్రదాయ కళా నృత్యాల చిత్రపటాలు. ఫ్యాన్స్ అయితే 6 రెక్కలు ఎంత పెద్దగా ఉన్నాయంటే ఫస్ట్ టైం చూస్తున్నాను నేను అంత పెద్ద ఫ్యాన్ని. మరి మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, గట్టిగా ఒక లైక్ కొట్టేయండి, షేర్ చేసేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో తప్పకుండా కలుద్దాం. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. నాలుబంధు నవీన్.